ప్రభునందు ప్రియమైన మరి దేవుని బిడ్డలకు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి పేరట మరి శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో కొద్ది నిమిషాలు కృపావార్త వర్తమానములు విని దేవుని నామాన్ని మనం మహిమపరచుచు మనము కూడా కొన్ని వాక్యపు సత్యాలు తెలుసుకుని ప్రభులో బలమైన వారిగా, ప్రభులో స్థిరమైన వారిగా మనం వాడబడదాం పుల్లారా. మరి దినమున మన ధ్యాన వాక్యము ఇర్మియా గ్రంథము నుంచి 7వ అధ్యాయము 1వ వచనము 16వ వచనం, ఈ 2 వచనాలు కూడా చదువుదాం పుల్లారా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్యము. కాబట్టి నీవు ఈ జనము కొరకు 7వ వచనం చదవండి. ముందు 1వ వచనం చదవండి. 7వ అధ్యాయము 1వ వచనం మొదటి చదువుతాం, తర్వాత 16వ వచనం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్యము. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో ప్రవేశించు యోధావారులారా యెహోవా మాట వినుడి. దేవుని స్తోత్రం. అలాగే ఇప్పుడు 16వ వచనం చదువుతాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరయైనను ప్రార్థన అయినను చేయకుము, నన్ను బ్రతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను. చాలుతాడు. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఆదివారం మనము ధ్యాన వాక్యముగా ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము 16వ వచనాన్ని చదువుకున్నాం. ఈ వాక్యములో ఉన్న సారాంశం, ఒక అంశమైన మాట చెప్తాను. ఈరోజు మన అంశం ఏంటంటే ఆలయములో అవిధేయత. చెప్పండి, ఆలయములో అవిధేయత. మరి ఇక్కడ 1వ వచనములో ఇర్మియాతో ప్రభు మాట్లాడుతున్నాడు. యోధావారులారా అని వారితో ఒక మాట చెప్పంటున్నాడు. ఈ మందిరములోనికి వచ్చు ప్రతి వారికి కూడా మందిర ద్వారమునందు నిలబడి ఈ మాట చెప్పన్నాడు. ఏంటమాట? యెహోవా మాట వినుడి. దేవుని స్తోత్రం. దేవుని మాట వినమని చెప్తున్నాడు. ఎందుచేతంటే ఇశ్రాయేలు ప్రజలు, యూదా జనాంగము దేవుని మందిరమునకు వస్తున్నారే కానీ వాళ్ళు దేవుని మాట వినడం లేదు. దేవుని స్తోత్రం. అంటే వస్తున్నాం కదా, మరి వెనకపోవడం ఏంటి అనుకోకండి. వారు వస్తున్నారు కానీ దేవుని మాట వినలేక అవిధేయులుగా ఉంటున్నారు. ఆలయములో ఎలా ఉన్నారండి? దేవుని మందిరములో అవిధేయులుగా ఉంటున్నారు. ఆచార ప్రకారంగా, అలవాటు ప్రకారంగా వారు వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అదంతా ఒక ట్రెడిషనల్ గా జరిగిపోతూ ఉంది. కానీ వారు వచ్చి ప్రార్థించిన దానికి తగిన ఆశీర్వాదములు కానీ, దీవెనలు కానీ, ప్రతిఫలాలు కానీ వారి జీవితంలో పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారి జీవితంలో అవిధేయత ఉన్నది. అందుచేత ఈ 16వ వచనములో ఇర్మియాతో చెప్తున్నాడు, కాబట్టి ఈ జనుల కొరకు నీవు ప్రార్థన చేయవద్దు, ఈ జనుల కొరకు నీవు మొరపెట్టొద్దు, ఈ జనుల కొరకు నీవు నన్ను ప్రాధేయపడొద్దు, లేక బ్రతిమాలుకొనొద్దు.
అలా చేసిన నీ ప్రార్థన కూడా నేను వినను, నీ మాట కూడా నేను వినను. ఆలోచించండి పిల్లరా. మనం అనుకుంటాం మన పాస్టర్ గారు ఇన్నాళ్ళలాగా ప్రార్థన చేస్తే కార్యాలు జరగడం లేదేంటి, మన సంఘంలో ఇలా ఇన్నాళ్ళంటే అద్భుతాలు జరగడం లేదేంటి, ఇలా కొంతమంది ఒకవేళ అనుకోవచ్చు. ఓహో, పాస్టర్ గారిలో భక్తి తగ్గిపోయిందేమో, సంఘంలో భక్తి తగ్గిపోయిందేమో. అయితే ఏ పాస్టర్ గారిలో భక్తి ఎక్కువ ఉందో ఆయన చూసుకుందాం, ఏ సంఘములో భక్తి ఎక్కువ ఉందో అక్కడికి చూసుకుందాం అనుకుని ప్రజలుగా అయిపోయాం. కానీ ఇక్కడ బైబిల్ చెబుతున్న మాట, నా మాట కాదు సుమా, బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే మందిరములో ప్రజలు ఏమైపోయారట, దేవునికి అవిధేయులైపోయారు. కొత్తమేమో వస్తున్నారు, ప్రార్థన చేయడమేమో చేస్తున్నారు, బైబిల్ చదవడమేమో చదివేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ అసలైనది ఏంటంటే దేవునికి లోబడలేకపోతున్నారు, అవిధేయులైపోయారు, విధేయత లేని వ్యక్తులైపోయారు. ఏదో రావాలనుకున్నారు వస్తున్నారు, పోవాలనుకుంటున్నారు పోతున్నారు. కొన్ని సంఘాలు అలా ఉంటాయి. మరి కొన్ని పెద్ద పెద్ద సంఘాలు, కొంత చిన్న సంఘం కాబట్టి వచ్చిన వాళ్ళు చివరి వరకు ఉంటున్నాం, దేని స్తోత్రం. కానీ పెద్ద పెద్ద సంఘాల్లో ఎన్నో పనులు భారాలు ఉన్నాయని, ఈరోజు ఆదివారం కదా మందిరానికి వెళ్ళకపోతే బాగోదని, ఈరోజు సెలవు కదా మరి ప్రయాణాలు వెళ్ళకపోతే బాగోదని, రెండింటి మధ్య వారు ఉక్కిరి బిక్కిరైపోయి ఏం చేస్తారంటే ఒక్కసారి మందిరములో అడుగుపెట్టి వెళ్ళిపోదాం, వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ప్రియులారా, వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉద్దేశం ఏంటంటే మందిరంలో నేను చివరి వరకు ఉండకపోయినా జస్ట్ అడుగు పెట్టి వెళ్ళిపోతే ఆ రోజు ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుంది? విధేయులుగా ఉండాలి. విధేయత అంటే ఏంటంటే ప్రభు ఎన్ని గంటలు రమ్మన్నాడో అన్ని గంటలు రావాలి, ప్రభు ఎన్ని గంటలు నేను వెళ్ళమన్నాడో అన్ని గంటలకు వెళ్ళాలి. విధేయులుగా ఉండాలి, విధేయత చూపాలి. ఇక మనిష్టం కాదు. ఆదివారం వచ్చేసరికి మనిష్టం కాదు పిల్లలా. సోమవారం మొదలుకొని శనివారం వరకు 6 రోజులు నీ ఇష్టం. 6 రోజులు నువ్వు పని చేసుకో, కష్టపడు, ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో. బైబిల్ చెప్తున్న మాట, 7వ దినమున నా విశ్రాంతి దినమున కనుక నీవు అక్కడికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి 7వ దినమున ఆదివారం విశ్రాంతి దినములో మరి నీవు నేను కూడా దేవుని మాటే వినాలి. ఇంకా మన మాట మనం కాదు, మన మనసు ఏం చెప్తుంది కాదు, భార్య ఏం చెప్తుంది కాదు, భర్త ఏం చెప్తుంది కాదు, పిల్లలు ఏం చెప్తుంది కాదు, తల్లిదండ్రులు ఏం చెప్తుంది కాదు, స్నేహితులు ఏం చెప్తుంది కాదు. మరి ఈరోజు సెలవు కదా చక్కగా తిరిగొద్దాం, అలాగే వెళ్ళొద్దాం, ఇలాగే వెళ్ళొద్దాం అని చెప్తే ఎవ్వరి మాట వినకూడదు. అందుకే ఇక్కడ యూదావారు, ఇశ్రాయేలు వారు, వారి విషయంలో దేవుడు ప్రార్థన చేయొద్దంటున్నాడు, వారి విషయంలో మొరపెట్టొద్దంటున్నాడు, వారి విషయంలో బతిమాలొద్దంటున్నాడు దేవుని. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నాకు అర్జెంటుగా పని ఉందండి, నేను కాలు వేసుకుని వెళ్ళిపోతున్నానండి, ప్రార్థన చేసేయండి అంటారు. ఒకవేళ వెళ్తే మీరు వెళ్ళండి, కానీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మాత్రం నేను చెప్తాను. దేవుని స్తోత్రం. మనం ఏమనుకుంటున్నామంటే మందిరంలోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని దేవునికి ఇవ్వవలసింది ఇచ్చేది మన పరిమాణం చేసుకుంటే సరిపోద్ది. మందిరంలోకి వెళ్ళినంత తృప్తి పొందుతాం. పొందుతున్నాం, మంచిదే. మందిరంలో అడుగు పెట్టాను, ఈరోజు నేను దేవుని సన్నిధిని చూశానని నువ్వు తృప్తి పొందుతున్నావు, నువ్వు ఆనందం పడుతున్నావు. కానీ దేవుడు తృప్తి పడుతున్నాడా? నువ్వు వచ్చి వెళ్ళిపోవడం వల్ల, నువ్వు వచ్చి కానుకేసి వెళ్ళిపోవడం వల్ల, లేకపోతే నువ్వు వచ్చి పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం ద్వారా దేవుడు తృప్తి పొందుతున్నాడా? దేవుడు నీ మరి సేవకుని ప్రార్థన కూడా నీ పక్షమున ఆయన వింటున్నాడంటే 16 వచనాలను మర్చిపోకండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు మర్చిపోకుండా మీ మనసులో పెట్టుకోండి. అర్థమైందండి? ఏమంటున్నాడు అక్కడ? దైవజనుడు అంటున్నాడు, కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము. ఎందుకు?
వారు అవిధేయులు. వారు ప్రార్థన చేసిన వారు నమ్మరు. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడని వారు నమ్మరు. వారు ముఖస్తుతుల కోసం ఎదురు చూసేవారు. జనం ఎలాగైపోయారండి? వారి ముఖం ఎదుటి ప్రార్థన చేయాలి. సంఘములో పదే పదే వారి పేరు చెప్పి ప్రార్థన చేయాలి. అప్పుడే ఈ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారని నమ్ముతారు. అప్పుడే ఈ సంఘం అంతా నా కొరకు ప్రార్థన చేస్తారని నమ్ముతారు. ప్రియులారా, ప్రభు అలాంటి ముఖస్తుతి ప్రార్థనలను ఇష్టపడటలేదు. మానవులైతే అవిధేయులైపోయి ప్రార్థన భారం పాస్టర్ గారికి అప్పచెప్పేశాను, ప్రార్థన భారం సంఘానికి అప్పచెప్పేశాను, సాక్ష్యం చెప్పేస్తాను కనుక ఈ రోజు నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తానే ఉంటారు, సంఘం ప్రార్థన చేస్తానే ఉంటారు అని నువ్వు తృప్తి పడుతున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, వారు అవిధేయులు, నాలో నిలకడగా ఉండలేని వారు, నా యందు భయభక్తులు కలిగి ఉండలేని వారు కనుక నీ వారి కొరకు ప్రార్థన చేయవద్దు. దేవుని స్తోత్రం. ఎంత కఠినమైన మాట అండి. ప్రభు సాక్షాత్తు చెప్తున్న మాటలు. రెండో మాట అంటున్నాడు, వారి కొరకు మొరపెట్టొద్దు. ఎవరండి? వారి కొరకు మొరపెట్టొద్దు, వారి కొరకు బతిమాలుకోవద్దు నన్ను. ఒకవేళ వారిలో అవిధేయత ఉండి, వారిలో భక్తిహీనత ఉండి, వారిలో క్రమశిక్షణ లేకుండా, విశ్వాసం లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ఏదో అలవాటు ప్రకారంగా ఆచార ప్రకారంగా వస్తున్నారు వెళ్తున్నారు కదా అని వారి కొరకు నువ్వు ప్రార్థన చేసిన, వారి కొరకు నువ్వు మొరపెట్టిన, వారి కొరకు నువ్వు నన్ను బతిమాలుకున్నా నేను నీ మాట కూడా వినను. హల్లెలూయా. అప్పుడు మరి నీ కొరకు నేను ఎంత ప్రయాసపడి ప్రార్థన చేసినా ఉపయోగం ఏం చెప్పండి? నీలో స్థిరమైన విశ్వాసం లేకుండా, నీలో బలమైన భక్తి లేకుండా, నీలో క్రమశిక్షణ లేకుండా, నువ్వు క్రమంగా మందిరానికి రాకుండా, మరి నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోవడం, నీ పని నువ్వు చేస్తా ఉండి పాస్టర్ గారికి ప్రార్థన చేస్తావు. అది మా డ్యూటీ. దేవుని స్తోత్రం. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నీ కష్టమని కానీ నీకు బాధను కానీ మరి నీవు మరి చెప్పినా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారు చెప్పినా, సంఘములు ఎవరు చెప్పినా, ఏ బిడ్డకు నీరసం వచ్చినా ఆ బాధ్యత మాదే. దేవుని స్తోత్రం. బాధ్యతగా ప్రార్థిస్తాం. ఎందుకంటే పాస్టర్ గారి డ్యూటీ చెప్పండి, సోమవారం నుంచి శనివారానికి ఉద్యోగం చేసుకోవాలా, అది వ్యాపారం చేసుకోవాలా అన్నది కాదు కదా. ఆయన ఫుల్ టైం సేవకునిగా పిలిచాడు, ఫుల్ టైం సేవకునిగా పిలిచాడు కాబట్టి మరి వ్యాపారాలు ఉద్యోగాలు చేయకుండా ఆయన పనే చేస్తున్నాం కనుక మరి నా డ్యూటీ ఏంటంటే మీ అందరి కొరకు ప్రార్థన చేయడమే. దేవుని స్తోత్రం. మరి నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దైవజనుడు ఎంతగా నీ కొరకు ప్రార్థించిన ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా లేకపోవడానికి కారణం ఏంటో ఎప్పుడన్నా తెలుసుకున్నావా? అది తెలుసుకో. పాస్టర్ గారి మీద నిందేస్తాం. ఇన్నాళ్ళ పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదు, ఇన్నాళ్ళ సంఘం ప్రార్థన చేయడం లేదు. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ ఉందని చెప్తుంది బైబిల్. అమ్మా, ఇర్మియా ప్రభు ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో మరి దేవాలయం ద్వారం దగ్గర నిలబడి చెప్పు, యెహోవా మాట వినమని చెప్పు అంటే వారు ఎవరు మాట్లాడలేదు? దేవుని మాట్లాడలేదు, దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడం లేదు, దేవుని యొక్క చిత్త ప్రకారంగా వారు చేయడం లేదు. చెప్పన్నాడు. చెప్పిన తర్వాత ప్రభు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోలేకపోయారు కాబట్టి ఈ 16 రోజులు వచ్చేసరికి అంటాడు కదా, నీ వారి కొరకు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు మొరపెట్టక్కర్లేదు, వారి కొరకు నీవు బతిమాలకక్కర్లేదు. నువ్వు అలా చేసిన నీ మాట కూడా నేను వినను. దేవుని స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే పాస్టర్ గారు మరి నేను ప్రార్థన చేసే అంతటి పరిశుద్ధుని కాదండి, ప్రార్థన పరుని కాదండి, నా తరపున మీరు ప్రార్థన చేయండి అంటారు. తప్ప. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీలో సరి అయిన విశ్వాసం లేకుండా ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ప్రభు వినడు. దేవుని స్తోత్రం. మరి రిఫరెన్స్ చెప్పను కానీ మీకు తెలిసిన మాటే ఒక మాట చెప్తాను. ఒక ఆయన
ఉదయకాలమున తన కుమారుని తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ప్రభు అక్కడ లేడు. 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులతో ప్రార్థన చేయడం ప్రారంభించారు. అమ్మా ఏం చేశాడంటే శిష్యులతో ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు వచ్చిన వ్యక్తి విషయంలో చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. చాలా విశ్వాసంతో ప్రార్థిస్తున్నారు. వారికి ఇంకా భారమని కానీ, కష్టమని కానీ, కాలు నొప్పోతులేని కానీ, నడుము నొప్పోతులేని కానీ పట్టించుకోకుండా ఒక ఆయన బాధలు వచ్చాడు కనుక ఆయన కుమారుడు స్వస్థత పొందాలని ప్రార్థన ప్రారంభించారు. ఉదయం మొదలుకొని సాయంకాలం అయిపోయింది కానీ వచ్చిన వ్యక్తిలో మార్పు ఏమి, ఆ స్వస్థతలో ఏం మార్పు, వ్యాధిలో మార్పు కనబడతలేదు. ఆ వచ్చిన ఆయన నిరుత్సాహపడిపోయాడు. చెప్పండి, ఏం పడిపోయాడు? నిరుత్సాహపడిపోయాడు. ఏంటి, 12 మంది శిష్యులు ప్రార్థన చేశారు, నా కుమారుడికి ఏ కార్యం జరగలేదేంటి? వీళ్ళ ప్రార్థన గొప్పది కదా, వీళ్ళ ప్రార్థన గొప్పది కాదేమో, ఒకవేళ యేసయ్య అనేక మందిని స్వస్థపరిచాడు కదా, అది నిజమా కాదా? సందిగ్ధంలో పడిపోయాడు. సందిగ్ధంలో పడిపోయాక ఆ సాయంకాల వేళలో ప్రభు వస్తే ఇతడు ఆత్మీయంగా ఆలోచించకుండా శారీరకంగా ఆలోచించి అంటాడు, ప్రభుని చూసి అంటాడు, నీ శిష్యుల వల్ల ఏమీ అవ్వలేదు, నీ వల్ల అన్నా ఏమని అవుతుందా? దేవుని స్తోత్రం. వచ్చినైనా ఎలాంటి జీవితంతో ఉన్నాడో, ఎలాంటి హృదయంతో ప్రార్థన చేస్తున్నాడో ప్రభు తెలుసు. కానీ మనుషులు కావాలి తెలుసండి. నేను నీలాంటి మనుషుల్ని, కానీ దేవుని చేత పిలవబడిన వాడిని, ఏర్పాటు చేయబడిన వాడిని కాబట్టి మీరు వచ్చి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాం. అబ్బో వీళ్ళు వచ్చి ప్రార్థన చేయమన్నారు కదా, వీళ్ళంతా విశ్వాసంతో వచ్చారు, భక్తితో వచ్చారని మీ మాటను బట్టి నేను నమ్మి ప్రార్థన చేయొచ్చు. కానీ మీ హృదయంలో నిజంగా నమ్మకం ఉందో లేదో, విశ్వాసం ఉందో లేదో నాకేం తెలుసు? మీ మాటలు బట్టి నేను నమ్మగలను. కానీ ప్రభుకైతే హృదయాంతరంగాలు పరిశీలించువారు. ఆయన కూడా ప్రతిగో అవి అన్నాడు ప్రభు దగ్గర, నీ వలన ఏమన్నా అవుతుందా అన్నాడు. ప్రభు ఏమన్నాడు చెప్పండి? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నాడు. మాట ఆ వ్యక్తి గుండెల్లో పొడుచుకుంది. గుండెల్లో పొడుచుకున్నప్పుడు హృదయాన్ని టచ్ అయింది, హృదయాన్ని తట్టింది ఆ వాక్యం, ఆ మాట. వెంటనే అతను తప్పుకున్నాడు. అపనమ్మకము నాలో లేకుండా చేయి ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ మందిరములో ఉండి 12 మంది శిష్యులతో ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారు ఎంతో భారము కలిగి బాధ్యతగా వారు ప్రార్థన చేస్తే ఇతను ఎలా ఉన్నాడంటే అపనమ్మకంతో ఉన్నాడు. మరి అపనమ్మకంతో తానుంటే ఎవరు ప్రార్థన చేసినా, ఎంతమంది ప్రార్థన చేసినా ఏ కార్యాలు జరుగుతాయి? ఏ కార్యాలు జరుగుతాయి? ఏ అద్భుతాలు జరుగుతాయి? ఆలోచించి ఇది మాట మన సంఘానికి కూడా వర్తిస్తారు. ఈ మాట ఈ కృపావార్త వర్తమానం నిలుచున్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది పిల్లరా. మరి నీవు కూడా ఒకవేళ ఆ వ్యక్తిలాగా ఉంటే, నేను ఎన్నో రోజులు బట్టి, ఎన్నో వారాలు బట్టి, ఎన్నో నెలలు బట్టి, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, నా జీవితంలో ఏ కార్యం జరగలేదేంటి? మరి దేవుడు ఎలాంటి వాడు, పాస్టర్ గారు ఎలాంటి వాడో, మరి సంఘం ఎలాంటిదో అనుకోవద్దు. దేవుని స్తోత్రం. ఫాల్ట్ ఎవరిలో ఉంది? మనలో ఉంది. ఫాల్ట్ అతను పెట్టుకున్నాడు, సమస్య ఉంది. కానీ ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఎంత పొరపాటండి సంగమా, దేవుని బిడ్డలారా, ఆలోచించి దైవజనుడు ప్రార్థించినప్పుడు ఏ కార్యము ఆగదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దైవజనుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడు కనుక మరి ఆయన ఏది ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. హల్లెలూయా. పేతురుని దేవుడు పిలుచుకున్నాడు. పేతురికి ఏ అధికారం ఇచ్చాడు చెప్పండి? ఇదిగో పేతురు, నువ్వు భూలోకములో వేటిని విప్పుతావో పరలోకంలో విప్పబడతాయి, భూలోకంలో వేటిని బంధిస్తావో పరలోకంలోవి బంధించబడతాయి. దేవుని స్తోత్రం. ఎందుచేత నేను నిన్ను ఏర్పరచుకున్నాను. దేవుని స్తోత్రం.
మరి దేవుడు ఏర్పరచుకున్న మరి మీ పాస్టర్ గారుగా నేను ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఏ కార్యము జరగలేదంటే ఫాల్ట్ ఎవరు చెప్పండి. ఇప్పుడు నీలో ఉంది, నీలో అపనమ్మకం ఉంది, నీలో అవిశ్వాసం ఉంది, మరి నీలో దేవునికి మరి అవిధేయుడిగా ఉన్నావు. విధేయత లేని జీవితం, భక్తి లేని జీవితం, ప్రార్థన జీవితం లేని జీవితంతో నువ్వు దేవుని మందిరానికి ఎన్నో వారాలు వస్తున్నావు, ఎన్నో నెలలు వస్తున్నావు, ఎన్నో సంవత్సరాలు చూస్తున్నావు, కానీ ఏమీలు పొందలేకపోతున్నావు. అవి అంటున్నాడు ప్రభువా, అపనమ్మకం నాలో తీసివే ప్రభు అని తన లోపాన్ని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. నిజమే, చాలా సార్లు నీలో గాని నాలో గాని ఉన్న లోపాలు ప్రభు మనతో మాట్లాడితేనే కానీ తెలియదు. అందుకే మరి ప్రభు ఎలా మాట్లాడతాడు? ఎంచి దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఈ వాక్యం ద్వారానే దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. అందుకే మనం ప్రతి ఆదివారం, శుక్రవారం మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినాలి. దేవుని స్తోత్రం. చాలా మంది పాటలు ఇష్టపడతారు, చాలా మంది స్తుతి ఆరాధన కూడా ఇష్టపడతారు, చాలా మంది ఆరాధన కార్యక్రమంలో అన్ని ఇష్టపడతారు, కానీ వాక్యం ఇష్టపడరు. వాక్యంకి వచ్చేసరికి మొదలెట్టాడా పాస్టర్ గారు, అమ్మాయి మొదలడం, ఈ లోపల నెమ్మదిగా ఈ ముసుగు ముందుకు లాక్కొని చిన్న పురికేసేద్దాం అనుకుంటారు. తప్పు పిల్లరా. దేవుని స్తోత్రం. నీ జీవితాన్ని మార్చగలిగేది, నీ జీవితంలో అద్భుత కార్యములు చేయగలిగేది, నీ జీవితంలో స్వస్థత కార్యములు చేయగలిగేది ఏదో తెలుసా? వాక్యం. దేవుని స్తోత్రం. నేను తెలుసు, చాలాసార్లు చెప్పాను. 50వ కీర్తనలో అమ్మా ఎన్నో కీర్తన? నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవుని స్తోత్రం. ఎవరైతే వాక్యం వినలేకపోతున్నారో, వాక్యం ప్రారంభించేసరికి సిరాకు పరాకుగా ఉంటారో వారు జ్ఞాపకం చేసుకునే మాట. భక్తుడైన కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. దేవుని స్తోత్రం. నిన్ను బ్రతికించే వాక్యం నువ్వు వినకపోతే, నిన్ను బ్రతికించే వాక్యంలో మరి నువ్వు ధ్యానం చేయకపోతే ఎలా నువ్వు బ్రతుకుతావు? చక్కని మాట అంటాడు, ఈ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది. దేవుని స్తోత్రం. బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయభిలాషులు ఇరుగమ్మ పొరుగమ్మ వచ్చి నిన్ను ఓదార్చక్కర్లేదు. నీ బాధల్లో నన్ను ఎవరో ఓదార్చేవారు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఫలానా వారికి అయితే అందరు ఉన్నారు, ఇంటి నిండా జనం వచ్చి ఉన్నారు, నా కష్టం వచ్చిన నా దగ్గరికి వచ్చి పరామర్శించేవారు ఎవరు లేరు అనుకోవద్దు. అలాంటి వారు కూడా గతించినటువంటి కరోనా టైంలో బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు ఉన్న చనిపోయినా ఎవరైనా వచ్చారండి? చెప్పండి, ఎవరైనా వచ్చారా? ఎవరా? సొంత అన్నదమ్ములు, సొంత వారు చనిపోతేనే ఆ ఇంటికి వెళ్ళలేదు. కానీ మనుషుల మీద నువ్వు ఆధారపడకుండా దేవుని వాక్యం మీద ఆధారపడు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మీద నువ్వు ఆధారపడితే నీ బాధల్లో ఈ వాక్యమే నీకు నెమ్మది కలుగు చేస్తావు. దేవుని స్తోత్రం. అందుచేత వాక్యము నీ వినిచున్నప్పుడు దేవుని మాటగాను భావించాలి. ఇదిగో మన వ్యక్తి ఉదయం నుంచి సాయంకాలం 12 గంటలు రమారమి దేవుని సన్నిధిలో గడిపాడు. 12 మంది విశ్వాసులు, 12 మంది శిష్యులు మరి ఇదిగో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేసిన కార్యం జరగలేకపోవడా కారణం చెప్పండి? అతనిలో అవిధేయత ఉన్నది. ఏమని చెప్పండి? అవిధేయత, అవిశ్వాసము, భక్తిహీనత ఉంది. కానీ ఎక్కడున్నాడు? దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. మరి మరొక వ్యక్తి బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఏమైనా కార్యం పొందాడా? దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావు, ఎన్నాళ్ళు సీనియారిటీ వచ్చింది అన్నది కాదు. నీవు ఈ రోజు కొత్తగా వచ్చిన నీలో విశ్వాసం ఉంటే, నీలో భక్తి ఉంటే, వాక్యానుసరమైన జీవితం నీలో ఉంటే, దైవజనుడు
ప్రార్థన చేసిన వెంటనే అద్భుతాలు జరిగిపోతాయి. హల్లెలూయా. ఇదిగో ఆ వ్యక్తి 12 మంది ప్రార్థించిన మేలు పొందిన వాడు ప్రభు వచ్చిన తర్వాత ఆ వాక్యం తన హృదయంలో గుచ్చుకుంది. ఆ వాక్యాన్ని బట్టి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తన హృదయాన్ని సరి చేసుకున్నాడు. నిజమే, 12 గంటలు ప్రార్థించానని పేరు తప్ప 12 గంటల్లో అవిశ్వాసంతో నేనున్నాను, భక్తిహీనతతో నేనున్నాను, అవిధేయతతో నేనున్నానని గ్రహించి తన మనసు మార్చుకుని ప్రభు దగ్గర చిన్న ప్రార్థన చేశాడు, స్వస్థత పొందాడు తన బిడ్డ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో పిల్లరా, అందుకే ఇశ్రాయేలు విషయంలో, యూదా జనాంగం విషయంలో ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వారు నా మాట వింటలేదు, వారు నా మాటకు లోబడలేకపోతున్నారు కనుక వారి కొరకు నీవు ప్రార్థన చేయొద్దు, వారి కొరకు నీవు మొరపెట్టొద్దు, వారి కొరకు నీవు నన్ను బ్రతిమాలుకోవద్దు. ఓ సేవకుడా, ఓ ఇర్మియా, నువ్వు అలా చేసినా నేను నీ మాట కూడా వినను. నేను స్తోత్రం. సేవకుడే కదా, ప్రవక్తే కదా, గొప్ప ప్రార్థనా పరుడే కదా, మంచిదే, వింటాడు. కానీ ఆ ఎదట వ్యక్తి యొక్క స్వభావం మారలేదు, తన క్రియలు మారలేదు, తన బుద్ధి మారలేదు, తన జీవితం ఇంకా మార్పు చెందలేదు. దేవుని స్తోత్రం. అనగా నీవు నేను కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు విధేయులుగా రావాలి. దేవుని స్తోత్రం. విధేయత కలిగి రావాలి. దేవుని మందిరములో ఎంత వినయ విధేయతలతో భయభక్తులతో ఉంటామో యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును. దేవుని స్తోత్రం. కనుక మరి అనేక వారాలు బట్టి వస్తున్నాం వెళ్తున్నాం కానీ మరి మన జీవితంలో ఎలాంటి కార్యాలు లేవు. ఎందుకో ఆలోచించవా? నీలో ఉన్న విధేయత, నీలో ఉన్న విశ్వాసం. కాబట్టి ఈ దినమున ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. అలనాడు యూదా జనాంగముతో, ఇశ్రాయేలు జనాంగముతో, మరి ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈ దినమున తన సేవకుడైన నా ద్వారా ఆయన మాటలు పలుకుచున్నాడు. దేవుని స్తోత్రం. నేను మీతో చెప్పేవి నా సొంత మాటలండి, బైబిల్ మాటలా? బైబిల్ మాటలు అనగా ఎవరి మాటలు అవి? దేవుని మాటలు. అందుకే అక్కడ ఒకటి అంటున్నాడు, మరి మీరు యెహోవా మాట వినుడి. దేవుని స్తోత్రం. దేవుని మాట వినాలి. ఈరోజు ఏ వర్తమానం అయితే వింటున్నావో ఆ వర్తమాన ప్రకారంగా నడవాలి, ఆ వర్తమాన ప్రకారంగా చేయాలి, ఆ వర్తమాన ప్రకారంగా నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మరి నీలో కానీ నాలో కానీ దేవునికి ఆయాసకరమైన ఏ మార్గం ఉన్నప్పుడు కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుని పరిశోధించుకుని సరి చేసుకోవాలి. పిల్లారా, లేదండి నేను విననండి, నా మాట నాదేనండి, నా దారి నాదేనండి, నా మనసు ఎలా చెప్తే అలా చేస్తానంటావా? చెయ్యి. దేవుని స్తోత్రం. ఎవ్వరికి నష్టం లేదు, అది నీకే నష్టం. ఎవరు నష్టపోరు, దేవుడు నష్టపోడు, సేవకుడు నష్టపోడు, సంఘం నష్టపోదు, క్రైస్తవులు ఎవరు నష్టపోరు. ఎవరైతే నా మాటే వేదవాక్కు, దేవుని మాట వద్దు, నాకు సేవకుడు చెప్పే వాక్యం నాకు వద్దు, నా మనసు ఎలా చెప్తే అలా చేస్తాను. అది కొంతమంది అండి మనసు కంటే ప్రాధాన్యత బంధువులకి ఇస్తారు. మా బంధువులు అలా చెప్తారు. కొంతమంది ఆ స్నేహితులకి ఇస్తారండి, మా స్నేహితులు ఎలా చెప్తారు చూసారా. అలాగే కొంతమంది విశ్వాసంలో దిగజారిపోతున్నారు. ఇవాళ మా బంధువులు రాలేదండి, నేను రాలేదండి. ఇవాళ మా ఫ్రెండ్స్ రాలేదండి, నేను రాలేదండి. ఇదిగోండి మా వీధిలో ఇవాళ రాలేదండి, మేము రాలేదండి. దేవుని స్తోత్రం. చాలా తప్పుస్తున్నాం. ఎవరో వస్తే వారితో నువ్వు వచ్చి చేసేది నిజమైన భక్తి కాదు. అంటే నిన్ను నీవు దేవునికి సమర్పణ చేసుకోలేదు. ఎవరో బలవంతంగా రమ్మంటే, పాస్టర్ గారు బలవంతంగా రమ్మంటే, సంఘం బలవంతంగా రమ్మంటే నీవు వచ్చి చేసే భక్తి వల్ల నీకేం ఉపయోగం లేదు. ప్రతివాడు కూడా తాను సమర్పించుకుని రావాలి. దేవుని స్తోత్రం. ఈ ఆదివారం నేను వెళ్ళాలి, ఈ ఆదివారం నేను వెళ్ళాలి, ఈ ఆదివారం నేను వాక్యం ద్వారా బలపరచబడాలి, వాక్యం ద్వారా నేను స్థిరపరచబడాలి, ఇదిగో నా దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను పొందుకుని రావాలని నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని మాట ద్వారా మనం దీవించబడతాం. పిల్లరా, చూడండి, మరి ఇశ్రాయేలు జీవితంలో
అవినీతి వల్ల చాలా నష్టాలు పొందారు. ఏంటండి? అవిధేయత వలన వారిలో విధేయత లేని కారణంగా అవిధేయత వారిని అనేకమైన నష్టాలకి కష్టాలకి గురి చేసింది. మనం అలా కష్టాలు పొందకూడదు పిల్లారా. వాళ్ళు ఆ దేశం విడిచిపెట్టి, వారి పాడి పంటలు విడిచిపెట్టి, వారి ఇల్లు పనులు విడిచిపెట్టి కొన్ని సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వారిలో ఉన్న అవిధేయత. మందిరంలో వారు స్థిరముగా భక్తి చేయలేకపోయారు. మేము క్రైస్తవులమే కదా, మేము విశ్వాసులమే కదా, మేము ఇశ్రాయేల్ ప్రజలమే కదా అనుకున్నాడు. దేవుడు పెట్టారు. మనం అలా అనుకోవద్దు. దేవుడు దేవుడే, మనమే. మనం దేవుడు అంత గొప్పవారు కాదు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఈ కడవర దినాల్లో అబద్ధ ప్రవక్తలు ఏమన్నారు తెలుసా? ఇదిగో మరి నేనే దేవుని అంటున్నారు, నేనే క్రీస్తుని అంటున్నారు, ప్రభు ద్వారా పంపబడిన క్రీస్తు నేనే, ప్రవక్త నేనే అంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది మనుషుని దేవుని కంటే కొంచెము తక్కువగానే చేశాడు. హల్లెలూయా. ఎంత భక్తుడైనా, ఎంత సేవకుడైనా, ఎంత గొప్ప విశ్వాసైనా, ఎంత సీనియర్ పాస్టర్ గారైనా బైబిల్ అంతా నవ్వులు మింగేసాను, మీరు ఇలాగ నన్ను కదిపితే చాలు, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆకుండా నేను చాలా క్షుణ్ణంగా చెప్పేస్తాను అనుకున్నా మానవుడే. దేవుని స్తోత్రం. మానవుణ్ణి దేవుడు తనకంటే కొంచెం తక్కువగా చేశారు కనుక మనము దేవుని కంటే గొప్పవారికి ఎప్పుడు ఎంచుకోకూడదు. దేవుని కంటే గొప్పవారు అని తలంచకూడదు. అన్నీ నాకే తెలుసు కదా అని ఎప్పుడు అనుకోకూడదు. అందుకే తిమోతి భక్తుడికి పౌలు గారు ఉత్తరం రాస్తూ అంటాడు, దేవుని శక్తి ఎరగని వారంటని మానవుడు. దేవుని స్తోత్రం. దేవుని శక్తి తెలియని వారు దేవుని శక్తిని పొందలేకపోతున్నారు. చాలా మంది లోకములో లోకానుసరముగా జీవిస్తూ వారిదిగో మరి వారు ఆత్మీయంగా ఉండలేకపోతున్నారని యవనస్తుడైన తిమోతికి రాస్తున్నారు. జాగ్రత్త సుమా. మరి నీవు నేను కూడా దేవుల్లో బలమైన వారు ఉండాలి, విధేయులుగా ఉండాలి, విధేయత గలవారు ఉండాలి. దేవుని ఎంత వినయ భయభక్తులు గలవారుగా ఉంటామో మనం అంతగా దీవించబడతాం. విధేయత అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించుట, ఆయన ఆజ్ఞలను అనుసరించుట. మరొక చోట అంటాడు కదా, మరి నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొను. దేవుని స్తోత్రం. మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్పడానికి మన నోరుతో చెప్పక్కర్లేదు, మన క్రియలు చెప్పేస్తాయి. దేవుని స్తోత్రం. దేవుడు అంటే నాకు చాలా ప్రేమ అండి, భక్తి అండి, విశ్వాసం అండి, అదండి ఇదండి అని చాలా మంది నోటి మాటలు చెప్తారు. నమ్మొద్దు ఆ మాటలు. మన క్రియలను బట్టి ఎదుటి వారికి మనం ఎలాంటి వారమో తెలిసిపోతాయి. కాబట్టి నేను గొప్ప భక్తుడిని, నేను గొప్ప ప్రార్థన పరుణ్ణి, నేను ప్రార్థన చేస్తే అది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుందని నేను గొప్ప చెప్పుకోవడం కాదు. నేను ప్రార్థన చేయడం ద్వారా మేలు పొందుతున్న మన బిడ్డలు, మన సంఘ బిడ్డలు బయటికి చెప్పాలి. దేవుని స్తోత్రం. ఇదిగో మా సంఘములో మా పాస్టర్ గారు, మా పాస్టమ్ గారు ప్రార్థన చేస్తే ఇలాంటి కార్యాలు నా జీవితంలో జరిగాయి. ఇదిగో మీరు కష్టంలో, బాధల్లో, శోధన, సమస్యలో ఉన్నారు కనుక మీరు కూడా మా చర్చికి రండి, ఒకసారి మా పాస్టర్ గారు, పాస్టమ్ గారితో ప్రార్థన చేయిస్తానని మీరు చెప్తే నాకు గొప్ప. దేవుని స్తోత్రం. అంతేగాని నేను మైక్ కట్టుకుని అది అడ్వర్టైజ్మెంట్లు పెట్టుకుని మా సంఘంలోని, మా పిఠాపురం మిరపకాయల వీధిలో ఉన్న సంఘంలోని అద్భుతాలు జరుగుతాయి, ఇంకెక్కడ జరగవు, నా ప్రార్థన వల్లే అద్భుతాలు జరుగుతాయని మరి నేను ఒకవేళ యాట ఇచ్చిన అనుకోండి, అందరూ నవ్వుతారు. దేవుని స్తోత్రం. దేవుడు ఇంకా నవ్వుతాడు. దేవుని స్తోత్రం. ఒరే బుద్ధి లేనుడా, నీకు శక్తి ఎక్కడదరా? ఓ సామ్యూల్ రాజు, నేను శక్తి ఇస్తేనే కదా, నేను ఆజ్ఞాపిస్తేనే కదా నువ్వు పలానా బిడ్డను దీవించమంటే, ఆశీర్వదించమని నేను నీకు ఆజ్ఞాపిస్తేనే కదా వారు ఆశీర్వదించబడుతున్నారు. ఇదేంటి నన్ను పక్కన పెట్టి నువ్వు పబ్లిసిటీ చేసుకున్నావు అని దేవుడు అడుగుతాడు. దేవుని స్తోత్రం. అర్థమైందండి? అలాంటి మాటలు నమ్మొద్దు. మనం అలాంటి మాటలు నమ్మొద్దు. చెప్పాలనుకుంటే సంఘ బిడ్డలుగా మీరే బయటికి వెళ్ళి చెప్పాలి.
ఇదిగో మా సంఘములో ఎంతమంది మేలు పొందుతున్నారు, ఫలానా విషయాల్లో మేలు పొందుతున్నారు మీరు చెప్పాలా. ఆ యొక్క విధేయత, ఆ యొక్క విశ్వాసం, ఆ భక్తి మీలో ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు సంఘం అభివృద్ధి అవుతుంది. అప్పుడు అనేక మంది ఈ సాక్ష్యం ద్వారా మన సంఘం యొక్క విలువేంటో, దేవుని చేత పిలువబడిన నా విలువేంటో అనేకులు తెలుస్తారు. హల్లెలూయా. మరి మీరేం చెప్తున్నారు? ఎక్కడో అక్కడే ఉన్నాం, మీ మటుకు మీరు మేలు పొందుతున్నారు, మౌనం ఉంటున్నారు, ఇంకెవరికి చెప్పడం లేదు. అందుకే చాలా మంది రాలేకపోతున్నారు. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున మనం నేర్చుకునే మాట ఏంటంటే, మందిరములో అవిధేయత. అంటే మందిరములో ఉన్న విశ్వాసుల్లో అవిధేయత ఉంది. అవిధేయత నీలో నాలో ఉంటే నువ్వు ప్రార్థన చేసుకున్న వినడు, నీ తరపున పాస్టర్ గారు ప్రార్థించిన దేవుడు వినడు. దేవుడు విన్న ప్రార్థన మనం ఎన్ని రోజులు చేసినా ఉపయోగం ఉంది, ఎన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు చేసినా ఉపయోగమే ఉంది. అందుకే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశాను కదా, 12 గంటలు ఉదయం సాయంకాలం ప్రార్థన చేసినా ప్రయోజనమేమీ లేదు. ఇప్పుడైతే అతను ఉన్న అవిధేయత తీసివేసుకుని, అవిశ్వాసాలు తీసివేసుకుని, భక్తిహీనత తీసివేసుకుని ప్రభుతో కలిసి ప్రార్థించాడో క్షణంలో మేలు పొందారు. దేవుని స్తోత్రం. అందుచేత ఇన్ని వారాలు, ఇన్ని రోజులు భక్తి చేస్తే, ఉపవాసాలు చేస్తే మేలు జరుగుతాయి అనేది అపనమ్మకం అంటారు, గుడ్డి నమ్మకం. ప్రభువారికి ఎక్కడ చెప్పలేదు బైబిల్లో ఇన్ని వారాలు రండి, అన్ని వారాలు రండి, ఇన్ని నెలలు రండి, అన్ని నెలలు రండి, ఇన్ని సంవత్సరాలు రండి, అన్ని సంవత్సరాలు రండి అని ఎక్కడ చెప్పలేదు. ఆయన చెప్పింది ఒకటే, ఎప్పుడు ఎవరు వచ్చినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. దేవుని స్తోత్రం. ఆ రోజు వచ్చిన వారికి అదే మాట, ఎప్పటి నుంచో ఆయనతో తిరుగుతున్న వారికి అదే మాట. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, ఎప్పుడు వచ్చావా అన్నది కాదు, కానీ నీలో విశ్వాసం ఉన్నదా, నీలో దేవుణ్ణి అంటే విధేయత కలిగి ఉన్నావో లేదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. అప్పుడు దైవజనుడు చేసిన ప్రార్థన నీకు ఆశీర్వాదం అవుతుంది, నువ్వు చేసుకుంటున్న ప్రార్థన నీకు ఆశీర్వాదం అవుతుంది. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించినట్లుగా ఒక్క నిమిషం మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ఈ మాటలు వింటుంటే, ఈ మాటలు విన్న తర్వాత నీలో అవిధేయత ఉన్నదని నీకు తెలిసిపోద్ది, నీలో విధేయత ఉందని నీకు తెలిసిపోద్ది. నీ విశ్వాసం ఎలా ఉందో, నీ భక్తి ఎలా ఉందో ఈ వాక్యం విన్న తర్వాత నీ అంతరాత్మ నీకు చెప్తా ఉంటుంది. ఒక్కసారి నీ మనస్సాక్షిని అడుగు, నీ విశ్వాసం ఎలా ఉంది? ఇంకా విధేయతతో ఉన్నావా? ఇంకా భక్తిహీనతతోనే ఉన్నావా? ఇంకా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మరి కృపావార్త వర్తమానం వినుచున్న సహోదరుడా, ఒక్కసారి నీవు కూడా ఈ మాటలు జ్ఞాపకించుకుని, ఇదిగో మరి ఇక్కడ చాలా కఠినముగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో చాలా కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ జనుల నిమిత్తము నీవు ప్రార్థన చేయకము, వారి నిమిత్తము మొరపెట్టకము, వారి నిమిత్తము నన్ను బ్రతిమాలుకొనకము. నువ్వు అలా చేసిన నీ మాట వినను అని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు చెప్తా? నీలో నాలో ఉన్న అవిధేయత. ప్రార్థన చేసుకోవాలి, మేలులు పొందాలని వచ్చిన నీలో ఉన్న అవిధేయత వలన దైవజనుడు నీ కొరకు ప్రార్థించిన, సంఘము నీ కొరకు ప్రార్థించిన నీకు ఆశీర్వాదకరముగా ఉండలేకపోతుంది. ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం విని నీ హృదయాన్ని తెరిచావో అప్పుడు వెంటనే నీలో ఉన్న అవిధేయత తొలగిపోయి నీలో విధేయత వస్తుంది కనుక దేవుడు వెంటనే ఈ జీవితంలో కార్యములు చేస్తాడు. అలాంటి కార్యము ఈరోజు నువ్వు పొందాలని ప్రార్థన చేస్తాను. ప్రేమ గల మా తండ్రి, దయగల మా యేసయ్య, ఈ దినమున ప్రభా ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మరియు 16వ వచనం ద్వారా కొంతసేపు మాతో మాట్లాడిన మా తండ్రి, మీ కృప, మీ కరుణ, మీ కటాక్షములు మాకు మెండుగా దయచేసి నాలో మాలో అవిధేయత ఉంటే తీసివేసి విధేయత గల హృదయాన్ని, విధేయత గల జీవితాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరింత వరకు కృపావార్త వర్తమానం విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్.